ఓటమి ఎదురైనంత మాత్రాన జీవితం ముగిసిపోలేదని, ఒంట్లో ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉండాలని ప్రపంచానికి చాటి చెప్పాడు ఒక మాజీ సైనికుడు. 2 కాళ్లు పూర్తిగా పోయినా కృత్రిమ కాళ్ల సాయం కూడా తీసుకోకుండా కేవలం తన 2 చేతుల బలంతోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన రుస్తమ్ నబీవ్. మానవ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తివంతమైన ఈ యాత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. రుస్తమ్ నబీవ్ ఒకప్పుడు రష్యా సైన్యంలో పారాట్రూపర్గా దేశానికి సేవలు అందించేవాడు. అయితే 2015లో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఆయన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆయన నిద్రిస్తున్న మిలిటరీ బ్యారెక్స్ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఈ ప్రమాదంలో రుస్తమ్ తన 2 కాళ్లను శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. ఒక సైనికుడిగా దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడిన ఆ వీరుడు ఒక్కసారిగా వీల్ చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ విపత్కర పరిస్థితుల్లో ఏమాత్రం కుంగిపోకుండా విధిపై పగపట్టినట్లు పర్వతారోహణ వైపు అడుగులు వేశాడు. పడిపోయిన చోటు నుంచి పరుగు మొదలుపెట్టాలన్న కసితో తన జీవితాన్ని సరికొత్తగా మలుచుకున్నాడు. రెండు కాళ్లు లేని ఒక వ్యక్తి ఎటువంటి కృత్రిమ కాళ్లు వాడకుండా కేవలం చేతులతో పాకుతూ ఎవరెస్ట్ ఎక్కడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. ప్రస్తుత 2026 స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్లో భాగంగా రుస్తమ్ ఈ అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేసి చూపించాడు. అధికారులు ఈ చారిత్రాత్మక విజయాన్ని అధికారికంగా ధృవీకరించారు. -డిగ్రీల చలి, బలమైన గాలులు, శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే డెత్ జోన్లో కేవలం చేతుల కండరాల బలంతోనే 8,848 మీటర్ల ఎత్తుకు చేరుకొని రుస్తమ్ భారతీయ, నేపాల్ గైడ్లను సైతం ఆశ్చర్యపరిచాడు. ప్రపంచ దేశాల అంచున నిలబడి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత రుస్తమ్ అక్కడ దిగిన ఒక భావోద్వేగ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జీవితం ముగిసిపోయిందని అనుకునే వారి కోసం రుస్తమ్ నబీవ్ ఎవరెస్ట్ 2026 అని రాసి ఉన్న ప్లకార్డుతో ఉన్న ఆ సందేశం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ అద్భుత విజయానికి తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఏదేమైనా ఈ రుస్తమ్ చూపించిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కథ స్ఫూర్తిదాయకంగా మారింది. మనలో ఉన్న గొప్ప శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సాధ్యమేనని నువ్వు నిరూపించావంటూ నెటిజన్లు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు.